మిడిల్ ఈస్ట్లో శాంతికి చోటు లేదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం ఇరాన్తో ఈ యుద్ధకాండ కొనసాగుతూనే ఉంటుంది. అంటే రానున్న 2 ఏళ్లు కూడా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం సశేషం. దానికి అంతమంటూ ఉండదన్న మాటే. ఇంతకీ ట్రంప్తో రాజీ పడేదే లేదనే స్థాయికి ఇరాన్ ఎందుకు వెళ్ళిపోయింది? చర్చలు, శాంతి ఒప్పందాల స్థాయి దాటేసిందా? ఇక తాడో పేడో తేల్చుకుని ప్రతీకారం తీర్చుకునేంత వరకు ఇరాన్ నిద్రపోదా? మొత్తానికి ట్రంప్కి కావాల్సినంత యుద్ధం ఇస్తామని ఇరాన్ భీష్మించుకుని కూర్చుందా? నో పీస్ డీల్. అమెరికాకు ఇరాన్ డెడ్లీ వార్నింగ్. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నంతకాలం యుద్ధం తప్పదా? ఇరాన్ యుద్ధ తంత్రమేంటి? ప్రత్యర్థిని బలహీనపరిచేందుకు యుద్ధాన్ని పొడిగిస్తుందా? అమెరికా ఇరాన్ యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంపై ఐఆర్జీసీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నన్ని రోజులు ఇరాన్కు శాంతి ఉండదని, ఏదో ఒక రూపంలో ట్రంప్ యుద్ధోన్మాదంతో ఊగిపోతూ ఉంటారని భావిస్తోంది. అందుకే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం శాంతి ఒప్పందం కుదరదని ఒక క్లారిటీకి వచ్చేశాయి ఇరాన్ రాజకీయ వర్గాలు. అందుకే వచ్చే 2 ఏళ్లు కూడా యుద్ధంతోనే సమాధానం ఇవ్వాల్సి వస్తుందని ఐఆర్జీసీ హెచ్చరిస్తోంది. దీనికి ట్రంప్ అవలంబిస్తున్న 2 నాలుకల ధోరణే కారణం. ఇప్పుడు కాదు, ముందు నుంచి ట్రంప్ తీరుపై ఇరాన్ ఇలాగే ఉంది. 2015 నాటి ఇరాన్ అణు ఒప్పందం నుంచి 2018లో డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా వైదొలగడం ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాన్పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడం, చమురు ఎగుమతులను నియంత్రించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం అమెరికా వ్యూహంగా ఉంది. 2020లో ఇరాన్ కీలక మిలిటరీ కమాండర్ కాసిం సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో అంతం చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వైరం పీక్స్ కి చేరింది. అమెరికా తన ఆంక్షలను పూర్తిగా ఎత్తేసి భవిష్యత్తులో ఒప్పందాల నుంచి వైదొలగమని స్పష్టమైన హామీ ఇస్తే తప్ప చర్చలకు సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరు దేశాలు నేరుగా యుద్ధానికి దిగడం కంటే మిడిల్ ఈస్ట్లో తమ మద్దతుదారులైన గ్రూపుల ద్వారా పరస్పరం ఒత్తిడి పెంచుకునే వ్యూహాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టు వీడకపోవడం, దీనిపై తమ ఆధిపత్యం చెలాయించాలని అమెరికా అనుకోవడం, ఇలా ఎత్తులు పై ఎత్తులతో ఈ వార్ సంక్లిష్టమైన స్థితికి చేరుకుందని చెప్పాలి. పైగా ట్రంప్ ఇవాళ శాంతి ఒప్పందం, సీజ్ ఫైర్ అంటే రేపటికి ఆ మాట మీద నిలబడడం ఉండదు. దీంతో అమెరికా అధ్యక్షుడి మాటల్ని ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే స్థితిలో లేదు. అమెరికా సైనికులు కూడా ఈ సుదీర్ఘ యుద్ధం కారణంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్న ప్రచారం యుఎస్లో జోరుగా సాగుతోంది. గల్ఫ్ జలాల్లో కొన్ని నెలల పాటు యుద్ధ నౌకల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆహారం, మంచినీటి కొరత, అపరిశుభ్ర వాతావరణం మధ్య కాలాన్ని దుర్భరంగా వెళ్లదీస్తున్నట్లు చెప్తున్నారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకలోని అమెరికా నావికులు సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారని అమెరికా పత్రిక మిలిటరీ టైమ్స్ ఒక కథనాన్ని రాసింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభానికి ముందే అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు పశ్చిమాసియా జలాల్లో మోహరించాయి. అబ్రహం లింకన్లో 5,000 మంది నావికులు, మెరైన్లు విధుల్లో ఉన్నారు. వీళ్లంతా 250 రోజులుగా సముద్ర జలాల్లోనే ఉన్నారు. సుదీర్ఘకాలం మోహరించడం, కఠిన పరిస్థితులు, మానసిక ఒత్తిడి ఇలా సిబ్బందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని అమెరికాకు చెందిన మీడియానే కోడై కూస్తోంది. ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అటకెక్కడంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి కొనసాగుతోంది. దీనిపై ఐఆర్జీసీ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఎంతకాలం ఉంటాడో అంతకాలం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఆర్జీసీ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సమయంలోనే ఇరాన్ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. అందుకే యుద్ధాన్ని అమెరికా ముగించాలని అనుకుంటున్నా ఇరాన్ కొనసాగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని పొడిగించి ప్రత్యర్థిని విసిగించి బలహీనపరచడం ఒక మార్గంగా ఎంచుకుందని, భవిష్యత్తులో ఇరాన్పై దాడి చేయాలనుకున్న దేశం 1కి 2 సార్లు పునరాలోచించుకునేలా చేస్తామని ఐఆర్జీసీ సవాల్ చేస్తోంది. టర్కీ పర్యటన సందర్భంగా ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1ను పక్కన పెట్టి మరో విమానంలో ప్రయాణించడం వెనుక ఇరాన్ అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకునే వరకు అమెరికాతో యుద్ధం కొనసాగుతుందని పలుమార్లు హెచ్చరించింది. ఇరాన్ అమెరికా మధ్య సైనిక దాడులు, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం, ఆంక్షల పర్వం మరింత కాలం కొనసాగితే దానికి చెల్లించాల్సిన మూల్యం కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉంటుంది. మిడిల్-ఈస్ట్లో ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే సతమతమవుతున్నాయి. ఈ యుద్ధం ఇంకొంతకాలం సాగితే ప్రపంచం ముందు పెను సంక్షోభాలు, సవాళ్లు తప్పవన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మరో రెండేళ్లు యుద్ధం కొనసాగితే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందేనా? అమెరికాతో ఇరాన్ కాంప్రమైజ్ అవుతుందా? ఐఆర్జీసీ ఎందుకు యుద్ధాన్నే కోరుకుంటోంది? యుద్ధం కంటిన్యూ అయితే ప్రపంచ దేశాలు ఎదుర్కొనే సవాళ్లేంటి? ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ పోరాట వైఖరిని ఎంచుకుంటే అమెరికా ఆధిపత్య ధోరణి, తాను అగ్రరాజ్యమన్న స్వభావం వల్ల తప్పక యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగినా లేదా సుదీర్ఘ ప్రత్యక్ష యుద్ధాల వల్ల అమెరికా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా ప్రభుత్వం తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందాలకు లేదా ఆంక్షల పాక్షిక సడలింపులకు సిద్ధపడుతుంది. ఎందుకంటే ఇరాన్ పూర్తి స్థాయి అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడడమే అమెరికా ప్రధాన లక్ష్యం. దీనిని సాధించడానికి తీవ్ర సైనిక దాడి కంటే ఆంక్షల పెంపు లేదా దౌత్యపరమైన చర్చల వైపే అమెరికా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రజలు, రాజకీయ వర్గాలు కూడా మరొక సుదీర్ఘ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తిగా లేవు. చైనా, రష్యా, ఐరోపా సమాఖ్య వంటి దేశాలు ప్రాంతీయ స్థిరత్వం కోసం ఇరు వర్గాల మధ్య పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు దౌత్యపరమైన ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ట్రంప్ పదవిలో ఉన్నంతకాలం ఇరాన్, అమెరికా మధ్య అధికారిక శాంతి ఒప్పందం కుదరడం అత్యంత కష్టంగానే కనబడుతోంది. ఈ యుద్ధం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు కొనసాగితే ప్రపంచ దేశాలు కూడా పెను సవాళ్లు ఎదుర్కోక తప్పదు. ప్రధానంగా ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 25% ఒక హర్ముజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ఈ మార్గం నిరంతరం ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇంధన ధరలతో రవాణా వ్యయం పెరుగుతుంది. ఇది ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, తయారీ రంగాల వస్తువుల ధరలపై ప్రభావం చూపుతాయి. తీవ్ర ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తుతాయి. సముద్ర మార్గాల్లో దాడుల భయంతో షిప్పింగ్ కంపెనీలు సుదూర మార్గాలను ఎంచుకోవాల్సి రావచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగి అంతర్జాతీయ వాణిజ్యం మందగించవచ్చు. ఇది భారత్ వంటి దేశాల విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. రూపాయి విలువ పడిపోతుంది. దేశీయంగా ధరలు పెరుగుతాయి. ఇరాన్, అమెరికా మధ్య మరో 2 ఏళ్ల పాటు యుద్ధం లేదా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తప్పనిసరిగా తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి నెట్టివేయబడుతుందన్నది నిపుణుల అంచనా. గల్ఫ్ దేశాల్లో లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఇతర దేశాలకు చెందినవారు ఉద్యోగ, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. యుద్ధ మేఘాలు తీవ్రంగా అలుముకుంటే వారి ఉద్యోగ, ఉపాధి భద్రతకు ప్రమాదం. గల్ఫ్ నుంచి భారత్కు ఏటా బిలియన్ల కొద్దీ డాలర్లు విదేశీ మారకం రూపంలో వస్తూ ఉంటాయి. సంక్షోభం వస్తే ఈ నిధులు నిలిచిపోయి భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. మధ్య ఆసియాకు భారత్ వాణిజ్య మార్గంగా భావిస్తున్న ఇరాన్లోని చాబహర్ పోర్ట్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ మరింతగా చైనా, రష్యాలకు దగ్గరవుతుంది. రష్యాకు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో సైనిక సహాయం చేస్తుంది. చైనాకు రవాణా భద్రతతో తక్కువ ధరకు చమురు దక్కడం వల్ల పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా చైనా, రష్యా, ఇరాన్ కూటమి మరింత బలపడుతుంది. అమెరికా దాడి భయంతో ఇరాన్ వేగంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. దీంతో సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాలు కూడా అణు సామర్థ్యం కోసం యత్నిస్తాయి. ఇప్పటికే అణ్వాయుధాలు గల పాకిస్తాన్తో సౌదీ, టర్కీ దేశాలు రక్షణ ఒప్పందాలను చేసుకున్నాయి. ఇది మిడిల్ ఈస్ట్లో తీవ్రమైన న్యూక్లియర్ పోటీకి దారితీస్తోంది. ఈ యుద్ధ పరిణామాలు కేవలం తుపాకులు, క్షిపణులకే పరిమితం కావు. ఇవి ప్రపంచ వాణిజ్యం, డిజిటల్ భద్రత మరియు సామాన్యుడి జేబు వరకు విస్తరించాయి.